అందరికీ నమస్కారం। ఈ రోజు మనము పూరీలోకి స్పెషల్ గా ఆలు కూర తయారీ విధానం చూద్దాం। దీని కోసం నేను 3 ఆలుగడ్డలను ఉడికించి దాని పొట్టు తీసుకొని ఉంచుకున్నాను। ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఆలుగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। ఒక మీడియం సైజ్డ్ ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। 2 మీడియం సైజ్ టొమాటోలను సన్నగా తరిగి పెట్టుకున్నాను। మసాలాల్లో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ½ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి, ½ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ½ టీ స్పూన్ కారం పొడి కావాలి। మసాలా దినుసులు మనకు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 యాలుక, 4 మిరియాలు, 1 దాల్చిని చెక్క, 2 లవంగాలు కావాలి। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1.5 పెద్ద చెంచాడు ఆయిల్ వేసుకోవాలి। నూనె కాగిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి। మసాలా దినుసులు వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిగడ్డ వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు। ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను। అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ½ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే మనం తీసుకున్న మసాలాలు కూడా ఇందులోకి వేసుకోవాలి। మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు వేసుకోవాలి। టొమాటో పచ్చిదనం పోయి నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి। ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను। మీ దగ్గర మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటే 1 టీ స్పూన్ వేసుకోండి। ఇది వేయకపోయినా పర్లేదు, కానీ వేస్తే మాత్రం బాగా టేస్ట్ వస్తుంది। టొమాటో బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి। వీటిని కూడా 2 నిమిషాలు వేపుకోవాలి నూనెలో। 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ నీళ్ళని వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి। కొద్దిగా ఆలు ఇందులోనే చిదుముకుంటే ఆలు కూర అనేది చిక్కబడుతుంది। ఇందులోకి ½ టీ స్పూన్ చక్కెర వేస్తున్నాను, పులుపుని కొద్దిగా తగ్గిస్తుంది। లాస్ట్లో ఇందులోకి ½ కప్పు కొత్తిమీర తరుగు వేసుకొని మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం। పూరీలోకి ఆలు కూర రెడీ అయిపోయింది। వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ।